డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది మనం ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఇచ్చే యాడ్లు మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట ప్రతి నోట వాటా మనం వింటున్నది బెట్టింగ్ యాప్స్ గురించి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ 95 నుంచి 98-99% మంది జెన్యున్గా ఉండే బెట్టింగ్ యాప్స్లో నష్టపోతారు. లాటరీలో కనీసం ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది, రూల్ ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం అందులో ముఖ్యంగా ఇప్పుడు ఉండేవి ఆడు ఎప్పుడు మూసేస్తాడో ఏంటో తెలియదు. కేవలం ఫ్రాడులెంట్ ప్రాక్టీస్లోనే ఆ యాప్స్ నడపబడుతున్నాయి. ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది. గతంలో ప్రముఖ స్టార్స్ మాత్రమే చేసేవాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఈ పిచ్చి అన్నీ వచ్చిన తర్వాత, పిచ్చి వేషాలన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. బూతులు మాట్లాడితే వాళ్ళు కూడా ప్రముఖులు అయిపోతున్నారు. ఏం చేయలేం. ఒకసారి 2020లో క్రిస్టియానో రొనాల్డో అనే ఫేమస్ ఫుట్బాలర్ యూరోపియన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తన టేబుల్ ముందున్నటువంటి 2 ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ, టాప్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ బాటిల్స్ తీసి పక్కకు పెట్టి మంచినీళ్ళ సీసాలు ముందు పెట్టాడు. అంతే, ఇంకేం లేదు. ఆ కేవలం ఒక్క చిన్న ఎఫెక్ట్ ద్వారా సెలబ్రిటీ నుంచి అమెరికా మొత్తం ఆల్మోస్ట్ $4 బిలియన్ షేర్ వాల్యూ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి పడిపోయింది. అంటే బాగా చదువుకున్నటువంటి దేశాల్లో కూడా సెలబ్రిటీలు ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు కాస్త ఆలోచించగలరు. సెలబ్రిటీ చెప్తేనే నేను ఎందుకు పాటించాలి అనేటువంటిది కొంత క్వశ్చనింగ్ యాటిట్యూడ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది వెస్ట్రన్ వరల్డ్లో. కానీ అక్కడ కూడా వాళ్ళు సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్పే సూచనలు పాటిస్తున్నారు. మరి అటువంటప్పుడు మనలాంటి దేశాల్లో కాస్త వెనుకబడిన, చదువు లిటరసీ తక్కువ ఉన్న దేశాల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు 2017లో విరాట్ కోహ్లీ తను సాఫ్ట్ డ్రింక్స్కి, ఆల్కహాల్కి, టొబాకోకి నేను అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వను, ఎండోర్స్మెంట్ చేయను అని క్లియర్గా తన డెసిషన్ తీసుకున్నాడు. అలాగనే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాగనే చేశారు. అదొక్కటే కాదండి, మీకు పుల్లెల గోపీచంద్ కూడా సాఫ్ట్ డ్రింక్ కంపెనీ తన్ని అడ్వర్టైజ్మెంట్కి అడిగితే నో సారీ అని చెప్పాడు. అంటే వీళ్ళందరికీ డబ్బులు అవసరం. అయినప్పటికీ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే ఐ నీడ్ ఏ ఇజ్జత్ కా రోటీ. అది లోపిస్తుందేమో అని నాకు భయం వేస్తుంది. ఈ సెలబ్రిటీస్ని దిగజారిపోతున్న వీళ్ళ విలువలు చూస్తే కొంతమంది పూర్తి అవగాహన లేక ఏదో అడిగారు, యాడ్స్ ఇస్తున్నాం అని ముందుకెళ్ళడం. ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీస్లో మేము సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అనే భావన ఎక్కువ ఉంటుందండి. సో నేను ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, ఐఎమ్ ఎ సూపర్ హ్యూమన్ బీయింగ్. సో ఆ భావనలో వాళ్ళకి సరైన మెంటర్స్ లేదా సరైన ఫిలసాఫికల్ యా స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ ఇచ్చేవాళ్ళు లేరు. స్పిరిచువల్ లీడర్స్లోనే సమస్యలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు శివరాత్రి పూజలు అంటే ఆల్మోస్ట్ డిస్కో డ్యాన్స్ లాగా మారిపోయిన సిస్టమ్ను చూస్తున్నాం. చాలా దురదృష్టకరం. ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు. శివరాత్రి అంటే దేర్ షుడ్ బి స్పిరిచువల్, కంప్లీట్లీ స్పిరిచువల్ సాంగ్స్ ఇన్ ఎ కామ్నెస్, నాట్ ఇన్ ఎ నాయిస్. కోటప్పకొండ తిరణాలలో రికార్డ్ డ్యాన్స్లు వేస్తుంటారు, నాయిస్ ఉంటుంది. అది తెలియక గ్రామీణ ప్రాంతాల్లో ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇది బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఈ నాయిస్ అట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది. సో ఐ డోంట్ నో, అంటే నేను నా పర్సనల్ ఫియర్ని మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగనే మీకు ఎంజి రామచంద్రన్
ఫార్మర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్, తన సినిమాల్లో ఎక్కడ కూడా స్మోక్ చేస్తున్నట్టు లేదా ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు నటించలేదు. ఆ డైరెక్టర్కి అటువంటి సీన్స్ ఏదైనా వస్తే తను క్లియర్గా వాళ్ళకి డిటెక్ట్ చేసేవాడు. సారీ, ఐ వోంట్ డూ ఇట్. ఏమండి ఎందుకు చేయరండి, నటనే కదా. నేను హీరోని అయినప్పుడు నన్ను పాటించే నా ఫాలోవర్స్ ఎంతోమంది ఉంటారు. నేను తాగితే అది సబబ్ అనుకొని తాగేవాళ్ళు తయారు కావచ్చు, నేను స్మోక్ చేస్తే వాళ్ళు అదే చేయొచ్చు. అందుకని అటువంటి పనులు నా సినిమాల్లో వద్దు అని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. మరి అటువంటి మహానుభావులు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. సో ఇది టోటల్గా ప్రస్తుతం వస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అన్లెస్ దే టేక్ ఎ డెసిషన్, దే టేక్ ఎ కాల్, దెర్ ఆర్ లిమిటేషన్స్ వాట్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ డూ. స్టేట్ గవర్నమెంట్స్ చేయగలిగింది కొద్దిపాటి మాత్రమే. అయినప్పటికీ కూడా చాలా అభినందనీయం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సజ్జనార్ గారు తను తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు మీకు ఈ ఇజ్జత్ కా రోటీ అనే దానికి మరలా వస్తున్నాను నేను. ఇప్పుడు మనం యంగ్ గర్ల్స్ పాచి పని చేసుకుని బతుకుతూ ఉంటారండి. వాళ్ళు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలంటే ఎంత ఈజీ అండి, కానీ వాళ్ళ సోల్ని వాళ్ళు అమ్ముకోరు. దే లివ్ విత్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్. సో నువ్వు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఒక కార్ టైర్, ఒక డ్రెస్, ఒక పర్ఫ్యూమ్ అయితే పర్లేదు కానివ్వండి, మరి సాఫ్ట్ డ్రింక్ సమాజాన్ని నాశనం చేసి, ఆల్కహాల్ నాశనం చేసి, టొబాకో ఒక్క పొడి కోసం అంత కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్స్ని ఇవ్వడానికి ఏ కంపెనీ ముందుకు వస్తుందండి? ఎవరిని పిచ్చివాళ్ళు చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇది దురదృష్టకరం. మనం ఆరాధించడం మనలో ఉన్న పొరపాటు. సో ఈ రియలైజేషన్ అనేది మనలో రావాలి. మనలో వచ్చినప్పుడే ఈ మార్పు రాగలదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీకు ఈ ముఖ్యంగా ఇదొక మానసిక సమస్య. ఏది వీటికి, ఈ బెట్టింగ్ యాప్స్కి, వీటిలన్నిటికీ అడిక్షన్ అనేది, ఎనీ అడిక్షన్, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇజ్జత్గా రోటీ ఉంది చూసారు, అది మనందరం లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈజీ మనీకి ఎప్పుడు వెళ్ళద్దు. మనీ కమ్స్ హార్డ్ వే. సో ఈ లాటరీలు లేదా ఈ బెట్టింగ్ యాప్స్ ఇటువంటి అన్నీ కూడా ముందు ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళ ఆలోచన సరళిలో మార్పు రావాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్ళగలదు. అలాగనే ఈ ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నటువంటి ఈ స్టార్స్ ఉన్నారు చూసారు, సెలబ్రిటీస్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిచ్చి పిచ్చి యాడ్స్కి, ఆల్కహాల్ కానివ్వండి, ఏదైనా కూడా ఇటువంటి వాటికి యాడ్స్ ఇచ్చే వాళ్ళకి, పద్మశ్రీలకి, పద్మవిభూషణ్లకి కన్సిడర్ చేయడానికి కూడా కొన్ని బేసిక్ కండిషన్స్ పెట్టాలి. అలాగనే ఇటువంటి యాడ్స్లో యాక్ట్ చేసే వాళ్ళకి ఆ పర్టికులర్ యాడ్స్కి వీళ్ళు చార్జ్ చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని హయ్యర్ లెవెల్లో ఉంచాలి. సో వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా ఉండాలి. సో ఇంత గొప్పగా ఆలోచించగలిగి మన నాయకులు కానీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే సమాజానికి అది ఎంతో ఉపయోగకారిగా ఉండగలదు. సో నా వైపు నుంచి నా ఒపీనియన్ని షేర్ చేయడానికి నా చిన్న ప్రయత్నం. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్ హెల్ప్స్ us to come up with more such ideas to share with you. Thank you.